ముందుగా అందరికీ జై భీమ్. 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 సౌండ్ రావట్లేదండి. జై భీమ్. జై భీమ్. అదేవిధంగా మన రోడ్డు మీద ఉన్నటువంటి నా దళిత జాతి సోదరులందరూ కూడా మీకు ఏర్పాటు చేసినటువంటి కుర్చీల్లో ఆసీనులు అవ్వాల్సిందిగా పాదాభివందనం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ నా దళిత జాతి సోదరులంటే క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా. అదేవిధంగా మరి గాన కోవిదులు రామకూరి మరిదాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. వారికి రామకూరి రణవీర్ బొకే ఇచ్చి ఆహ్వానించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇంకా రోడ్డు మీద ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఇక్కడ వేదిక ముందుకు వచ్చినట్లయితే ఈ కార్యక్రమం చాలా ఘనంగా ఉంటుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మీరు కూడా భాగస్తులు కావాలని మనం చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బోర్వంచ గ్రామం నుంచి విచ్చేసినటువంటి నా దళిత జాతి సోదరీమణులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు ఏర్పాటయ్యాము అనేది మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ముందుగా ఈ విగ్రహానికి పునాది వేసినటువంటి వ్యక్తి మన గ్రామస్తులు స్వర్గీయ గోవాడ రామారావు గారికి ఒక్కసారి మనందరం కూడా కరచర ధ్వనులతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ విగ్రహం లేకపోతే మనందరం కూడా వేదిక ముందున్నటువంటి వాళ్ళు కానీ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు కానీ కలిసేటువంటి అవకాశం అనేది ఉండేది కాదు. ఇది అందరూ కూడా మనం గమనించుకోవాల్సినటువంటి విషయము. మరి ఈరోజు అంబేద్కర్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మరి సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను ఒకసారి మనం పరిశీలించినట్లయితే మరి ఆయన మహారాష్ట్రలోని మరి ఒక దళిత జాతికి దళితుడిగా పుట్టడం అనేది మనందరికి కూడా తెలుసు. మరి ఆయన యొక్క రామ్జీ సత్పాల్ మరి 14వ సంతానంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టడం అనేది మనందరికి కూడా తెలుసు. చాలాసార్లు చాలా మీటింగుల్లో మనం విన్నాము. మరి ఈ రోజుల్లో చూసినట్లయితే ఒకరిద్దరు లేదా ముగ్గురు తల్లిదండ్రులతో కలిపి 5గురు ఉంటే చదువుకుంటాకి ఎంతో భారంగా అవుతుంది ప్రస్తుతం. మరి ఆ రోజుల్లో చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫ్యామిలీ తల్లిదండ్రులతో కలిపి 17 మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా చదువులో మాత్రం ఎప్పుడు ముందరసలో ఉండేటువంటి వ్యక్తి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఎందుకు తెలుసుకోవాలంటే అందరూ కూడా భూమి మీద పుడతాము, అదేవిధంగా మరణిస్తాము. కానీ తరతరాలు గుర్తించుకునేటువంటి వ్యక్తి, ఎన్ని తరాలు ఉన్నప్పుడు కూడా మర్చిపోనటువంటి వ్యక్తి ఎవరన్నారంటే ఈ ప్రపంచంలో అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక గ్రామానికి పరిమితం కావచ్చు, ఒక జిల్లాకు పరిమితం కావచ్చు, ఒక రాష్ట్రానికి పరిమితం కావచ్చు, మరి ఆయన ఒక ప్రపంచానికి తెలిసేటువంటి విధంగా ఆయన విధి విధానాలు సాగినాయి అంటే ఆయన ఎంత గొప్ప మేధావో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది.
మరి ఆయన దళితుడిగా పుట్టాడు. ఆ రోజు దళితులు ఎక్కడన్నా 10 మందిలో నుంచోవాలంటే అవమానం, ఎక్కడన్నా కూర్చోవాలంటే అవమానం, స్కూల్కి వెళ్ళాలంటే అవమానం, అదేవిధంగా దేవాలయాల్లోకి వెళ్ళాలంటే అవమానం. ఇన్ని అవమానాలు దళితులు అనుభవిస్తూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళే పని లేదు. ఒక ఫంక్షన్కి కానీ ఒక పెళ్ళికి కానీ ఎక్కడైనా 10 మందిలో కూర్చున్నటువంటి అవకాశం మనందరికీ కూడా ఉండేది కాదు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్కూల్కి వెళ్ళినప్పుడు చూసినట్లయితే మనందరం కూడా పుస్తకాల్లో చదువుకున్నాం. మరి అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా క్లాస్ రూమ్లో ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కడ ఉండేవాడు? బయట ఉండేవాడు. బయట ఉండి మరి అక్కడ టీచర్స్ చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఆ టీచర్ కంటే కూడా ముందుగా ఆన్సర్ చేయగలిగినటువంటి వ్యక్తి, అంత మేధావి మరి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా మరి విద్యాభ్యాసాలు చూసినట్లయితే ఆయన ఇక్కడ అస్పృశ్యత, అంటరానితనం, దళితులు జరుగుతున్నటువంటి అవమానాలు ఇవన్నీ కూడా ఆయన కళ్ళారా చూశాడు. అదేవిధంగా ఒకసారి ముంబై నుంచి మరి వాళ్ళ మేనమామ గారి ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో చూసినట్లయితే ఒక గుర్రబండి ఎక్కాడు. ఒక గుర్రబండి ఎక్కితే ఆ గుర్రబండి అతను వీళ్ళు మాట్లాడుకునేటువంటి భాషను చూసి, వీళ్ళు మాట్లాడుకునేటువంటి విధానాన్ని చూసి మధ్యలో దింపేశాడు. ఎందుకు దింపేశాడంటే దళితులను ఆ రోజుల్లో ఎవరు కూడా బండి ఎక్కించుకునేటువంటి వాళ్ళు కాదు. ఆ రోజుల్లో గుర్రబండ్లు ఉండే. అప్పుడు ఆ బండి దించేస్తే ఆ బాడికి రెట్టింపిస్తానని చెప్పేసి అంబేద్కర్ గారు నడుచుకుంటూ ఆ బండి వెనకమాల వెళ్ళినటువంటి వ్యక్తి, అంత అవమానపడినటువంటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవన్నీ కూడా ఆయన మనసులో వేసుకున్నాడు. అదేవిధంగా ఆ బండి ద్వారాగా వెళుతూ ఉన్నప్పుడు బాగా ఎండగా ఉంటే ఎవరినో ఒక అమ్మని మంచినీళ్ళు అడిగితే అక్కడ మురుక్కుంటుంది. ఆ బురదలో నీళ్లు తాగు తప్ప నీకు ఒక గ్లాస్ కూడా నేను మంచినీళ్ళు ఇవ్వనని చెప్పింది. అన్ని అవమానాలు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భరించారు. అవమానపడ్డారు. అదంతా ఎవరి కోసం? ఆయన కోసం కాదు. తర్వాత ఇక్కడ ఇండియాలో ఇంత అవమానాలు, అదేవిధంగా ఇన్ని బాధలు, దళితుల మధ్య వివక్షత, అంటరానితనం, ఇవన్నీ చూస్తూ తర్వాత ఇక్కడి నుంచి ఆయన అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆయన చదువుకునేటప్పుడు అక్కడ చూశాడు భారతదేశానికి అమెరికాకు ఉన్నటువంటి వ్యత్యాసం ఆయన గమనించాడు. అమెరికాలో చూసినట్లయితే అక్కడ కుల వివక్షత లేదు, జాతి మత భేదాలు లేవు, అందరూ కూడా సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు మన భారతదేశంలో లేవు. దళితులకి ఎంత అవమానం జరుగుతుంది. ఆయన ఇవన్నీ చూసి చలించిపోయాడు. నా దళిత జాతికి ఎంత అవమానం జరుగుతుందా, మన దళిత జాతికి మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఆయనలో మొదలయ్యి మరి అక్కడి నుంచి కొలంబియా విశ్వవిద్యాలయంలో చదివిన తర్వాత మన భారతదేశానికి వచ్చి ఈ నా దళిత జాతి సోదరులందరూ కూడా సమాజంలో అందరితో పాటు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగటానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పేసి మొదలుపెట్టాడు. దళితులు పడుతున్నటువంటి ఆ బాధలు చూసి ముందుగా మూకీ నాయక్ అనేటువంటి పత్రికను ఒకటి రిలీజ్ చేసి అది ఆయనే రాసేవాడు. ఈ దళితులకు జరుగుతున్నటువంటి అవమానాలు ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావడానికి ఆ పేపర్ ద్వారాగా ఆయన ప్రతి ఒక్క దళితుడిని కూడా మరి చైతన్యపరచడం జరిగింది. ఈ విధంగా చేస్తున్నటువంటి తరుణంలో మన భారతదేశానికి అసలే మనం అందరం కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మనం అణిగిపోతూ ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళందరూ కూడా మన భారతీయులను ఏమనేవాళ్ళు అంటే బ్లాక్ డాగ్స్ అనేటువంటి వాళ్ళు, నల్ల కుక్కలు అని చెప్పేసి అనేవాళ్ళు. మన చేతితో తాకేటువంటి వాళ్ళు కాదు బ్రిటిష్ వాళ్ళు. సరే, అదేవిధంగా మనకు భారతదేశంలో ఉన్నటువంటి అగ్ర కులాల వారు కూడా మనల్ని అంటరాని వారుగా చూస్తూ ఉన్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళు, ఇక్కడ అగ్రవర్ణాల వారు. వీళ్ళిద్దరి మధ్యన కూడా దళితుడు నలిగిపోతూ ఉన్నాడు. మరి ఇలాగా ఆయనకి ఎక్కడికి వెళ్ళినా సరే అవమానం అనేది జరుగుతూనే ఉంది. మరి ఇంతటి అవమానం జరిగినటువంటి వ్యక్తి
మరి ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి గుర్తింపు ఎలా వచ్చింది అంటే కేవలం ఆయన పోరాట పటిమ, అదేవిధంగా ఆయన యొక్క విద్యా విధానంతో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని తన వైపు మలుచుకునే విధంగా తయారు చేసుకున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన చూసినట్లయితే మరి ఈరోజు మనం అంబేద్కర్ గారి గురించి ఎన్నో రకాలుగా చెప్పుకుంటాం. నవ భారత రాజ్యాంగ నిర్మాత, మరి గొప్ప న్యాయవాది, గొప్ప రాజకీయ నాయకుడు, మరి మంచి ఫిలాసఫర్, మంచి ఎకానమిస్టు. అంబేద్కర్ గారి గురించి ఏది చెప్పినా తక్కువే. దాదాపుగా ఆ రోజుల్లో 9 భాషలు అనర్గళంగా మాట్లాడి రాయగలిగినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఎవరు ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అంతటి కసి పట్టుదలతో అన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. తర్వాత మరి ఆయన అమెరికా పర్యటన పూర్తి చేసిన తర్వాత మరి లండన్ వెళ్ళి లండన్లో విద్యాభ్యాసం చేశారు. లండన్లో చదువుకునేటప్పుడు ఇప్పటికి కూడా ఏంటంటే లండన్లో ఉన్నటువంటి లైబ్రరీ అనేది చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద లైబ్రరీ ఏదైనా ఉందంటే అది లండన్ లైబ్రరీ. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, దానిలో ఆయన అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు మొత్తం కూడా చదివాడు. చదివిన తర్వాత ఇప్పటికీ కూడా మన ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ అది. అక్కడ లా పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటి లా మినిస్టర్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవన్నీ చదువుకున్న తర్వాత మన దళితులను ఉద్దేశించి దళిత జాతిని మేల్కొల్పడానికి మరి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దళితులను ఉద్దేశించి మరి మన భారతదేశానికి 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారత రాజ్యాంగాన్ని రాసుకునేటువంటి అవకాశం అనేది వచ్చింది. భారత రాజ్యాంగం రాయటానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాయటానికి అప్పుడు కూడా అగ్ర కులాల వారు ఎవరు కూడా ఒప్పుకోలేదు. అయినప్పుడు కూడా అందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, బ్రిటిష్ వారితో సైతం వాళ్ళందరూ కూడా మరి భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలి, వాళ్ళకు వాళ్లే పరిపాలించుకునేటువంటి విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితేనే ఈ భారత రాజ్యాంగాన్ని రాయగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సపోర్ట్ చేశారు. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర, సంస్కృతి, ఆచారాలు, దళితులు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని దళిత జాతిని మేలుకొల్పడానికి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలు అయితే ఏవైతున్నాయో మరి అమెరికా, రష్యా, జపాను, జర్మనీ ఇలాంటి రాజ్యాంగాలన్నీ కూడా చదివి మన భారతదేశానికి మరి రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 నెలల కాలం పాటు రోజుకి 18 గంటల పాటు రాసి భారత రాజ్యాంగాన్ని మరి పూర్తి చేయడం జరిగింది. మరి మన భారత రాజ్యాంగం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల కంటే కూడా అతిపెద్ద రాజ్యాంగం ఏదనంటే మన ఇండియా రాజ్యాంగమే. అంత గొప్ప రాజ్యాంగాన్ని రాశాడు. ఆ రాజ్యాంగంలో మన దళిత జాతికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు కావచ్చు, స్కూల్ స్టడీస్లో కావచ్చు, కాలేజ్ స్టడీలో కావచ్చు, అదేవిధంగా విద్య, ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లో కూడా మరి మనకు అవకాశం కల్పించబట్టే ఈ రోజు మనం అందరం కూడా సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా మరి ఎదగటానికి ఆ భారత రాజ్యాంగం అనేది మన అందరికి కూడా ఉపయోగపడింది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి మనందరం కూడా ఈరోజు వేదిక ముందున్నటువంటి వాళ్ళు కానీ, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు కానీ వీళ్ళందరూ కూడా ఈ స్థాయిలో ఉన్నారంటే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి దళితుల కోసం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇన్ని అవమానాలు భరించి ఇంత అతని యొక్క జీవితాన్ని మొత్తం కూడా దళిత జాతికి త్యాగం చేస్తే మరి మనలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆయన చూడండి ఒకసారి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి మరి కృషి చేశాడు. మరి ఇప్పుడు చూసినట్లయితే కొంతమంది మన దళిత జాతిలో ఉన్నటువంటి కొంతమంది మరి దళితులు ఎదుగుదలకు సహాయపడకపోగా కొంతమంది ఏంటంటే అదే మనం చీడ పురుగులు అని చెప్పేసి అంటూ ఉంటాం సమాజంలో. ఈ కొంతమంది చీడ పురుగులు ఐక్యత లోపం వల్ల
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు చెప్పులు దండలు వేస్తున్నారంటే కేవలం ఇలాంటి ద్రోహులు, ఇలాంటి దళిత ద్రోహులు ఉండబట్టే ఇంకా దళిత జాతికి ఇంకా అవమానాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా మనందరూ కూడా దళితులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఆశయ సాధనకు అయితే మరి ఆయన పోరాడారో మనందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దళిత జాతిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన ఆశయ సాధనకు పోరాడాలి అని చెప్పేసి మరి మన హరిజన వాళ్ళ ఏ కార్యక్రమం దళితులకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా మనందరం కూడా ఒకే ఐక్యమత్యంగా ఉండి మరి మన గ్రామాభివృద్ధిలో అందరూ కూడా పాలు పంచుకోవాలని. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి రాజకీయ నాయకులు, మరి మన ప్రముఖ అడ్వకేట్ గారు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఉన్నారు. మనకు వచ్చినటువంటి అవకాశం అది రాజకీయంగా కావచ్చు, వేరే ఏ రకంగా వచ్చినప్పుడు కూడా మన గ్రామాభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలి. మరి చూసేట్లేదు ఒక సంవత్సరం నుంచి మన గ్రామానికి దాదాపుగా నేను 4.5 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. సిలుగట్టుకు 1.5 కోట్ల రూపాయలు, పొనంగుంటకు 2.5 కోట్ల రూపాయలు, అదేవిధంగా మన బోర్వంచ గ్రామానికి దాదాపుగా ఒక 37 లక్షల రూపాయలు ఈ సీసీ రోడ్ల నిమిత్తం తీసుకురావాలి. అంటే పదవులు అనేది శాశ్వతం కాదు. మన తర్వాత ఎవరు వచ్చినప్పుడు కూడా ముందు మన గ్రామాన్ని ఇక్కడ సర్పంచ్ గారు కావచ్చు, ఎంపీటీసీ గారు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ గారు కావచ్చు, ఎవరున్నప్పుడు కూడా మన గ్రామాభివృద్ధికి అందరూ కృషి చేసి మరి అన్ని వేళలా అందరికీ సహాయకారిగా ఉండాలని ఆశిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు వేదిక ముందు ఉన్నటువంటి నా దళిత జాతి సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.